ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు స్టూడెంట్ అయినా సరే, లేకపోతే ఎంప్లాయ్ అయినా సరే, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే, ఒకవేళ మీకు గనక సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే, మీ అందరికి కూడా యూజ్ అయ్యే కొన్ని పాపులర్ పర్సనల్ లోన్ యాప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. సో ఈ లోన్ యాప్స్ మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. మీ ఎలిజిబిలిటీని బట్టి, ఓకేనా. సో మీరు ఎంప్లాయీయా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీడా, లేకపోతే గనక స్టూడెంట్, ఆ ఎలిజిబిలిటీని బట్టి, అలాగే మీకు లోన్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఆ లోన్ యాప్స్ అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఏ లోన్ యాప్ లో ఎంతవరకు లిమిట్ ఉంది, ఎంతవరకు లోన్ ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ చూద్దామండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది మీరు ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి పక్కన నేను మీకు స్క్రీన్ కార్డ్ కూడా చూపిస్తాను అనమాట. అది మన వెబ్సైట్. అది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్రెడిట్ కార్డ్స్, అలాగే పక్కన పర్సనల్ లోన్స్. సో పర్సనల్ లోన్స్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ యాప్స్ అయితే కనిపిస్తాయండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనీ వ్యూ పర్సనల్ లోన్స్. ఈ యాప్ లో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి లోన్ అమౌంట్ 5,000 to 10 lakh రూపీస్. ఈ యాప్ వాళ్ళు 5,000 రూపీస్ దగ్గర నుంచి 10 lakh రూపీస్ వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ చూడండి 16% పర్ యానం. కింద ఇక్కడ చూడండి వ్యూ ఆల్ బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్, అది మీరు ఓపెన్ చేసుకుంటే ఇంకా మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట యాప్ గురించి. సో లోన్ అమౌంట్ 5,000 to 10 lakh రూపీస్ చూపిస్తుంది. టెన్యూర్ 3 months to 60 months. సో మనం లోన్ ఈఎంఐ వచ్చేసి అప్ టు 5 years వరకు పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ 100% ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మినిమం డాక్యుమెంటేషన్, మనము ఈ యాప్ లో లోన్ అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ డాక్యుమెంట్స్ తో అప్లై చేసుకోవచ్చు. డిస్పర్సల్ 24 hour డిస్పర్సల్. మీరు లోన్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours లో మీ అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓపెన్ చేసుకోండి. ఫర్ సాలరీడ్ కస్టమర్, ఒకవేళ మీరు సాలరీడ్ అయితే కనుక ఏజ్ వచ్చేసరికి 21 to 57 years అయితే ఉండాలి. తర్వాత ఇన్కమ్ వచ్చేసి మీకు 13,500 రూపీస్ అయితే ఉండాలి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు తీసుకోండి. దాని తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ కి సాలరీ సర్టిఫికేట్ అనమాట, ఓకే, ఆ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కస్టమర్ ఏజ్ 21 to 57 years, ఇన్కమ్ రేంజ్ 13,500 రూపీస్ అయితే ఉండాలి. వీళ్ళకు ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలి. దాంతో పాటు ఇక్కడ చూడండి ఐటీఆర్ ఆఫ్ పాస్ట్ 2 years సర్టిఫైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఆ సర్టిఫికేట్ కావాలి. సో మనకు మనీ వ్యూలో అప్ టు మాక్సిమం 10 lakh రూపీస్ వరకు లోన్ ఇస్తారు కాబట్టి మీకు ఒక 7 lakhs లోన్ కావాలంటే మీరు ఈ యాప్ లో అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అప్లై ట్యాప్ చేసేసేయండి, మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్లై ఫర్ మనీ వ్యూ చూపిస్తుంది కదా, కింద ఇక్కడ చూడండి మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. దాని తర్వాత మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనీ వ్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసి ఓపెన్ చేయాలి. మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి. దాని తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, లైక్ మీ పేరు, అడ్రస్, ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఇస్తే గనక సో మీకు ఎంత లోన్ వస్తుందో అది చూపిస్తుంది. ఆ లోన్ మీకు ఓకే అయితే గనక, సపోజ్ మీరు 7 lakhs అనుకున్నారు, మీకు ఒక 5 lakhs చూపించింది. సో ఆ 5 lakhs మీకు ఓకే అనిపిస్తే గనక నెక్స్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే గనక ఆ అమౌంట్ వచ్చేసి లోన్ అమౌంట్ డైరెక్ట్ గా వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే ఈఎంఐ కూడా అదే బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంది అనమాట. మనం ఆటో డెబిట్ ఎనేబుల్ చేసుకోవాలి అందుకోసం. దాని తర్వాత సెల్ఫీ కావచ్చు, లేకపోతే వీడియో కేవైసీ కావచ్చు, అవి అడుగుతారు. సో అవి మీరు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ సో ఫైనల్ గా మీకు లోన్ అగ్రిమెంట్ వస్తుంది, అది మీరు ఓకే చేస్తే కనుక మీకు లోన్ అయితే డిస్పోజ్ చేస్తారు. సో ఇది అన్ని అప్లికేషన్ ఇదే ప్రాసెస్ అనమాట, సేమ్ మాక్సిమం, ఓకే. సో బ్యాక్ వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, సో మీరు ఇక్కడ చూడండి మనీ వ్యూ యాప్ లో మనకు ఇంట్రెస్ట్ రేట్ 16% చూపిస్తుంది కదా. సో మీకు ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్ కావాలనుకుంటే కనుక ఇక్కడ వేరే యాప్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి చాలా యాప్స్ అయితే మనకు ఉన్నాయి. ఎక్కడైతే మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి క్రెడిట్ బి లో మనకేంటంటే మినిమం 7,000 to 5 lakh రూపీస్ వరకు ఇస్తున్నారు. మీకు గనక 8 lakh రూపీస్ కావాలంటే లోన్ మీరు ఈ యాప్ కి అప్లై చేయకూడదు. ఓన్లీ మనీ వ్యూ యాప్ లో మాత్రమే మీరు అప్లై చేయాలి. ఎందుకంటే వాళ్ళు అప్ టు 10 lakh రూపీస్ వరకు లోన్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ అప్లై చేస్తే మీకు లోన్ 7 lakhs కావాలి, కానీ ఇక్కడ మాక్సిమం 5 lakhs వరకే ఉంది. సో రిజెక్ట్ చేస్తారనమాట, ఓకే. ఈ విధంగా జస్ట్ మీరు స్క్రోల్ చేసుకొని మీకు ఏ యాప్ లో లోన్ కావాలో అక్కడ నుంచి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ కనుక అంతా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే మీకు లోన్ విత్ ఇన్ 24 hours లో వచ్చేస్తుంది. నో ఇష్యూస్ అనమాట. ఇది చూడండి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి HDFC బ్యాంక్ పర్సనల్ లోన్. సో ఈ బ్యాంక్ లో మినిమం 50,000 రూపీస్ దగ్గర నుంచి మాక్సిమం 40 lakhs వరకు ఇస్తున్నారు. సో మీకు ఒక 20 lakhs కావాలి, అప్పుడు మీరు ఈ యాప్ లో అప్లై చేసుకోండి, ఓకే. ఐసిఐసి బ్యాంక్ ఉంది, వీళ్ళు కూడా 40 lakhs ఇస్తున్నారు. తర్వాత యాక్సిస్ బ్యాంక్ పర్సనల్ లోన్, వీళ్ళు కూడా 40 lakhs ఇస్తున్నారు అప్ టు మాక్సిమం. కోటక్ మహీంద్రా 35 lakhs ఇస్తుంది మాక్సిమం. రింగ్ పవర్, ఓకే. ఇది చూడండి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ యాప్ లో కూడా కావాలో యాప్ ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ భారత్ లోన్ ఉంది. ఈ యాప్ లో మీరు ఆల్రెడీ లోన్ కి అప్లై చేసుకుంటే మళ్ళీ అదే యాప్ లో
లోన్కి అప్లై చేయొద్దు, రిజెక్ట్ చేసేస్తారనమాట. వేరే యాప్ లోన్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఉన్నాయి కదా, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కదా, అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ వచ్చేసి ఒకవేళ మీకు గనక క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీకు ఏ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ కావాలో డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంక చూడండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అలాగే మనకు బజాజ్ ఈఎంఐ కార్డ్ కూడా ఉందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్ఎస్బిసి ఇది పాపులర్ అన్నమాట బ్యాంక్ ఉంది, చాలా ఉన్నాయి చూడండి, స్క్రోల్ చేసి వస్తూనే ఉన్నాయి కదా. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు.